అర్జున్ గారు, నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే, రీసెంట్ గా నాకు తెలిసి మధ్యలో చోరు బజార్ అనే సినిమాలు చేశారు అంతే, ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే? ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే, దానికి ఆయన సమాధానం చెప్పారు, నేను సమాధానం చెప్పాను. 5 సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను, అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను. క్యారెక్టర్స్, స్క్రిప్ట్, అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలా మందికి. చెప్పే కథ ఒకటి, ఇది ఆ కథలో కదా, ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది వేరే కథగా ఉంటుంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే, 100 సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు 10 సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో. ఇది కూడా జరుగుతుంది. సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను. ఇప్పుడు షష్ఠి పూర్తిలో మా స్పేస్ మాకుంది, ఆ స్పేస్ కావాలి కదా. అంతేకాకుండా 300 సినిమాలు చేసినా 400 సినిమాలు చేసినా పర్సనల్ గా కూడా నచ్చేది 4 సినిమాలు నచ్చుతాయి, లేకపోతే 3 సినిమాలు నచ్చుతాయి. నిరీక్షణ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్, దాసి ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడును. అలా మిస్ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెజర్ టు మీ. సార్ రామకృష్ణ గారు, నా పేరు వెంకట్ సార్. హాయ్. మీ ఏజ్ ఉన్నటువంటి నటులందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డేట్స్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం సెలెక్టెడ్ గా చేసుకుంటూ షష్ఠి పూర్తి దాకా వెళ్ళిపోయారు, ఎందుకు సార్? జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్టెడ్, అదంతా బుల్షిట్ కింద లెక్క. నాకు సంబంధించిన వరకు మనకొచ్చే అవకాశాలండి. నేను ఇప్పుడు ఏం నమ్ముతానంటే, మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి, నేను చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆ నలుగురు చేశాడా అని ఎవడన్నా ఫారిన్ వాడికి ఎవరికైనా చూపించండి 2 సినిమాలు, వాడెవడు వీడెవడు అంటారు. అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం, బహుశా నాకు తెలుసండి, నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి. ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక, ఓ పక్క మొన్న కల్కి చూసుంటారు, కల్కిలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది, బికాస్ ఇట్స్ ఎ స్పెషల్, సంథింగ్ స్పెషల్. మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విను నాకు హీ హాజ్ బికమ్ ఎ వెరీ క్లోజ్ టు మీ, ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని, ఒక టిపికల్ క్యారెక్టర్. సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే, ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు నా ఫ్యాషన్స్ కన్నా ఇప్పుడు నాకు ఇవాళన్న ఈ జనరేషన్ డైరెక్టర్స్ రైటర్స్ వాళ్ళు రాసేది నా మీద నేను చేయాల్సి వస్తాను.